తెలంగాణలో సినిమా టికెట్ల రగడపై బౌద్ధ సంఘం ప్రతినిధి రేఖా కృష్ణార్జునరావు స్పందించారు. వీక్షిద్దాం మనసులో మాట. పుష్ప సినిమా రిలీజ్ అయిన సందర్భంగా హైదరాబాదులో సంజయ్ థియేటర్లో అక్కడ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిన దరిమిల అనేక వాద వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగిన విషయం మనందరికీ తెలిసినదే. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం వారు ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవు, బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నాము అని ప్రకటించటం ఎంతైనా హర్షించదగిన విషయం. ఇది నిజంగా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా మానవ వికాస మండలి భావిస్తుంది. చాలా మంచి నిర్ణయం ఇది ఎందుకు మంచి నిర్ణయం అంటే, కొంతమంది తెలియక అనుకోవచ్చు, ఏమండి డబ్బులు ఉన్నోళ్ళు కొనుక్కొని చూస్తున్నారు, వాళ్ళకి లేని బాధ మిగతా మధ్యలో వేరే వాళ్ళకి ఎందుకు అని ఆ రకంగా కూడా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ కేవలం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ ధర పెట్టి కొనుక్కొని చూస్తే వాస్తవంగా అంత సమస్య కాదు ఇది. కానీ మొత్తం సమాజంలో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువతకు కూడా విపరీతమైనటువంటి వెర్రి ఎక్కించి ప్రచార మాధ్యమాల ద్వారా ఇక ఆ సినిమా బెనిఫిట్ షో చూడకపోతే మన జీవితం వృధా అనేటువంటి దిశకు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నానా అవస్థలు పడి, అష్ట కష్టాలు పడి ఆ డబ్బు పోగు చేసుకొని వెళ్ళి 100 రూపాయల సినిమాకి 1000, 1500, 2000 రూపాయలు కూడా చెల్లించి చూసి రావటం అనేటువంటిది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది నిజంగా చాలా అరాచకం, ఆర్థిక అరాచకం, అంతకుమించి దోపిడీ. ఒకనాడు సినిమా టిక్కెట్లు బయట గేటు దగ్గర గేటు బయట రేటు ఎక్కువ పెట్టి అమ్మేటువంటి వాళ్ళని వీళ్ళు బ్లాక్ టికెట్ గాళ్ళు అని చెప్పని ఒక తేలిక భావం వాళ్ళ వృత్తి పట్ల ఉండేది. అట్లాగే పోలీసులకు తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళకి ఫైన్లో వేయటం ఇదంతా జరుగుతూ ఉండేది. అంటే అది ఒక నేరపూరితమైనటువంటి చర్య, ఒక పిట్ ప్యాకెట్ చర్య అలాంటిదో. బ్లాక్లో టికెట్లు అమ్మటం కూడా అటువంటి అనుచితమైన చర్యగా, నేరపూరిత చర్యగా భావించటం జరిగేది. పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు పబ్లిక్గా థియేటర్ లోపలే 10 రెట్లు 20 రెట్లు అసలు ధర కంటే ఎక్కువ పెట్టి నిర్మాతలే దర్జాగా ఏ అదురు బెదురు లేకుండా థియేటర్ లోపలే టికెట్లు అమ్ముతుంటే దీన్ని ఏమనాలి? ఈ చర్యని ఏమనాలి? ఈ చర్యని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి అడ్డు వేసేటువంటి ఆలోచన ఎవరు చేయాలి? ఎవరు చేస్తే ఇది ఆగుతుంది? అందుచేత ఇంత గొప్ప ఆలోచన చేసి ఈ బెనిఫిట్ షోలను రద్దు చేసినటువంటి ప్రభుత్వ నిర్ణయం ఎంతైనా సమర్థనీయంగా భావించి ఈ సందర్భంగా వారికి తెలియజేసింది ఏమిటంటే, సినిమాలు, బెనిఫిట్ షోలు సమాజ హితం కోసం, ప్రజల అవసరాల కోసం, సేవా కార్యక్రమాల కోసం మేము ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఉపయోగిస్తాము అని ప్రకటించి ఆ విధంగా చేసేటువంటి బెనిఫిట్ షోలకు మేము వ్యతిరేకం కాదు. ఇది కేవలం విపరీతమైనటువంటి డబ్బు కుమ్మరించి అనవసరమైనటువంటి డబ్బు వ్యయం చేసి మేము చాలా ఖర్చు చేసాము అని డాంబికాలు పోయి మా ఖర్చులు రావాలంటే మేము ఖచ్చితంగా బెనిఫిట్ షో వేసుకోవాలి, అనుమతి ఇవ్వండి అని చెప్పి నిర్మాతలు అడగటం అనేది చాలా తప్పు. అది ఎందుకంటే ఒక హీరోకి 200 కోట్లు 300 కోట్లు ఆ రకంగా
ఇచ్చుకుని మేము ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పటం హాస్యాస్పదం. ఇటువంటి గతంలో చూసుకుంటే వీటికి చాలా విరుద్ధమైనటువంటి, చాలా ఆరోగ్యకరమైనటువంటి పద్ధతుల్లో సీనియర్ నటులు ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, వాళ్ళు వ్యవహరించిందంతా కూడా ఇవాళ బయటకు వచ్చి సమాజం ముందు వాళ్ళు ఎట్లా ఇటువంటి సందర్భాల్లో చేశారో చక్కగా మంచిగా ఆ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అందుచేత ఇటువంటి చర్యలని నిరసించాలి. అట్లాగే ముఖ్యంగా సినిమా, ఎలాంటి సినిమాకి సెన్సారు ఇవ్వాలి అనేటువంటి దాని మీద ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉండాలి. సెన్సార్ బోర్డుకి సరైనటువంటి దిశానిర్దేశం చేయాలి. ఆ దిశానిర్దేశం అనేటువంటిది లేకుండా కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తృప్తిపరచడం కోసం, ఆ పార్టీ ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ అధికార పార్టీ సభ్యులను తృప్తిపరచడం కోసం, వాళ్ళకి పదవులు కల్పించడం కోసం అందులో భాగంగా సెన్సార్ బోర్డు సభ్యులుగా వాళ్ళని నియమించడం వల్ల సెన్సార్ బోర్డు నిర్వీర్యం అయిపోతూ ఎందుకు పనికి రాకుండా తయారైపోయింది ఇవాళ. అందుచేత సెన్సార్ బోర్డును కూడా ప్రక్షాళన చేసి అది ఒక రాజకీయ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ గుత్త సొత్తు కాదు అనేటువంటి స్పృహలోకి వచ్చి అది సమాజం మొత్తానికి సంబంధించినటువంటి విషయం. సినిమా అనేది మంచి ఎంతగా సమాజంలో ప్రవేశపెట్టగలదో చెడు అంతకంటే ఎక్కువగా ప్రవేశపెట్టిద్ది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మంచి చెడుల విశేషణ పరిశీలన చక్కగా చేయగలిగినటువంటి మేధావులకు, వివిధ ప్రగతిశీల సంస్థల ఉద్యమకారులకు, వివిధ సేవా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వాళ్లకు మాత్రమే అందులో ప్రవేశం ఉండాలి సభ్యులుగా. వాళ్ళు అయితేనే ఎలాంటి ఒత్తిడులు లేకుండా చక్కగా న్యాయ నిర్ణయం చేయగలుగుతారు. అట్లాగే సినిమాల్లో విపరీతమైనటువంటి హింస, అశ్లీలత, జుగుప్సాకరమైనటువంటివి, పచ్చి బూతు మాటలు పాటలు ఇలాంటివి అరికట్టే విధంగా కూడా మార్గనిర్దేశక సూత్రాలు ఉండాలి. వినలేకపోతున్నాం, పాటలు వినలేకపోతున్నాం. కలిసి కుటుంబంతో కలిసి వెళ్ళి సినిమా చూడలేనటువంటి పరిస్థితి ఎంతోమంది. ఈ విధంగా లేకుండా ఒక మార్గనిర్దేశకం చేయాలి అనేటువంటిది మేము చెప్పాము. అదేవిధంగా తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, హీరో ఎవరైతే ఉంటారో ఆ హీరో యొక్క పాత్ర, ఇతివృత్తం, ఆ కథ అన్యాయాన్ని ఎదిరించేటువంటి తీరులో ఆ కథనం సాగాలి, ఆ కథ ఉండాలి, సినిమా ఇతివృత్తం ఉండాలి. తప్పితే హీరోనే పెద్ద దొంగగానో, దోపిడీదారుగానో, స్మగ్లర్గానో, అరాచకవాదిగానో ఉండేటువంటి ఇతివృత్తాలతోటి సినిమాలు రాకూడదు. ఆ రకంగా రావటం వల్ల యువతపై ఆ ప్రభావం తీవ్రంగా పడి యువత కూడా ఎంతో కొంత దాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా సమాజానికి చీడ పురుగుల్లాగా తయారైపోతారు. అందుచేత హీరో ఖచ్చితంగా అన్యాయాన్ని ఎదిరించేటువంటి మంచి పాత్రలతో ఉండేటువంటి ఇతివృత్తాల కథాంశాలకే సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వాలి. అదేవిధంగా మేము 4వ పాయింట్గా ఏమడిగామంటే, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇవాళ బెనిఫిట్ షోను రద్దు చేస్తూ ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుందో దాన్ని ఆదర్శంగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బెనిఫిట్ షోలు ఉండవు, రద్దు చేస్తున్నామని ప్రకటించాలి, నిర్ణయం తీసుకోవాలి, అమలు చేయాలి అని చెప్పని కోరుతున్నాము. ఈ 4 అంశాలను 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికీ కూడాను తెలియటం కోసం మేము ఒక 26 సంస్థలు సంబంధించినటువంటి వాళ్ళం అందులో ఆ ప్రకటన ఇచ్చాము. అందులో ముఖ్యమైనటువంటిది మన మంగళగిరి నుంచే మానవ వికాస మండలి, కృష్ణార్జునరావు, చైతన్య సాహితీ వేదిక గోలి మధు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కంచెల కాశీ గారితో పాటు స్టెప్పు సంస్థాపకులు ప్రత్యూష సుబ్బారావు గారు, అట్లాగే అరసం రాష్ట్ర అధ్యక్షులు
రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షుడు సి భాస్కర్రావు గారు, దళిత బహుజన ఫ్రంటు జాతీయ ప్రధాన కార్యదర్శి మేడం భాగ్యారావు గారు, అట్లాగే అశ్లీలత ప్రతిఘటన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర గోపీచంద్ గారు, ఇట్లా అనేక మంది సాహితీ సాంస్కృతిక రంగాల మేధావులు ప్రముఖులు అందరూ కూడా స్పందించి ఈ 4 అంశాలు అవసరమైనవి అని చెప్పి తెలియజేస్తూ 26 మంది పేరు మీద మేము తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి బెనిఫిట్ షో రద్దుని అభినందిస్తూ మేము ప్రకటన విడుదల చేయటమైంది. ధన్యవాదాలు.